నువ్వే లోకం పోతివి అమ్మా. నువ్వు లేని నీళ్ళు చిన్నవాయన తల్లి. నీ చిన్నారి మాటలు చింతపూల సాయనే, బంగారు మాటలు బంతిపూల సాయన. మాకంటే బలగము నీకెడ దొరికిండ్రు తల్లి, మాకంట చుట్టాలు నీకు ఎడ దొరికిండ్రు. తలంత బలగాన్ని విడనాడి నీ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు నీ బిడ్డలు అల్లుళ్ళు బలగాన్ని విడనాడి ఏ లోకం వెళ్ళి పోతివి లచ్చవ్వా. మరి అటువంటి ఈడికి ఏడాది పొద్దైతంది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ ఇల్లు కట్టుకున్నావమ్మా, ఎక్కడ నిద్ర పట్టింది, నీకు ఆకలి అయితలేదా, నీకు ఏ బిడ్డ అన్నం పెడతంది, ఏ కొడుకు సేతన్నవు తింటన్నావు. చుట్టాలు వచ్చిండ్రు చూడు వాళ్ళ బాధ నిండా, చుట్టాలు వచ్చిండ్రు చూడు వాళ్ళ గుండె నిండా బాగా నేడు. ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోతువి అమ్మా. కిష్టయ్యపల్లె గ్రామముల అందరు నోళ్ళల్లరడి పండు లాంటి దానివి. నీ మాట వినిపిస్తలేదు, నీ రూపు రేఖలు కనబడతలేవు. రేపు తెల్లవారుతే ఎవరి ఇళ్ళల్ల కాళ్ళు పోత నీ ఇల్లు చిన్న పోతది అమ్మా. తల్లి లక్ష్మవ్వ గంగా ఓ శివలింగా, అయ్యో గంగా ఓ శివలింగా, అయ్యో గంగా ఓ శివలింగా. అయ్య పొంగుతో నచ్చింది గంగా, అయ్య పగటిలు కొట్టింది ఎండ, అయ్య ఎండల్ల వానల్ల బండి బండల్ని పోంగనా, బండి గడ్డ వచ్చనా, బండి గడ్డ వచ్చనా. నీ కొడుకులు కోడల్లో, నీ కొడుకు సదయ్యా, నీ కోడలు భాగ్యవ్వా. నీ గడ్డ వచ్చినారా, నీ కొడుకు సాంబయ్యా, నీ కోడలు సరోజన, నీ కొడుకు కొమరయ్యా, నీ కోడలు లక్ష్మవ్వ, నీ కొడుకు మహేందరు, నీ కోడలు కవితవ్వ, నీ కొడుకు రమేశు, నీ కోడలు హరుణవ్వ, నీ కొడుకులు కోడళ్ళు, నీ బిడ్డలు వల్లుల్లో, నీ బిడ్డ సరోజన, నీ గడ్డ వచ్చినారా, నీ అల్లుడు సాంబయ్య, నీ గడ్డ వచ్చినారా, నీ బిడ్డ మనజవ్వ, నీ గడ్డ వచ్చినారా, నీ అల్లుడు బాపిరెడ్డి, నీ మనవలు మనవరాలు, నీ కాలంత బలగమేమో నీ గడ్డ వచ్చినారా. అయ్యో నా తల్లి, నా తల్లి లక్ష్మవ్వ, నువ్వు తిన్న కంచ విడిసి, నువ్వు పడుకున్న మంచ విడిసి, నువ్వు కట్టిన ఇల్లు విడిసి, నీ బలగాన్ని వదిలిపెట్టి గాటేడు పోతున్నావో. అయ్యో నా కొడుకులారా, అయ్యో నా కోడల్లో, అయ్యో నా బిడ్డలారా, అయ్యో నా అల్లుల్లో, మనవలు మనవరాలు నేనెళ్ళిపోతాయున్నా, నేను అట్టిగా పోతలేను. నన్ను పడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వంట పెట్టి నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా. తోటింటి కొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి, మదిగింటి దప్పుతోటి, నన్ను దాయాన దప్పులతోటి, నన్ను సున్నాయి సప్పులతోటి మీరంతా కలిసినారా. నన్ను దింపుడుగా లారగారా, నన్ను కింద దించినారా. చెవుల నోరు పెట్టి, నా నోట్ల నోరు పెట్టి, నా నోట్ల నోరు పెట్టి నన్ను అవ్వాని పిలిచినారా. అయ్యో నా బిడ్డలారా, అయ్యో నా కొడుకులారా, నా మనవలు మనవరాలు నన్ను అమ్మాని పిలిచినారా. మీరు పిలిచిన పిలుపులేమో నాకన్న పాయ బిడ్డ, నేనెళ్ళిపోతున్నా. నన్ను ఇచ్చిన దేవుడు నా కాకు ఎంపినాడా, నేనెళ్ళిపోతున్నా. ఈడికి ఏడాది పొద్దు గడితే రేపు తెల్లవారితే ఏడోళ్ళు ఆడబోతే నా ఇల్లు చిన్నవో, నా జాగ చిన్నవో, నా వాడక టవ్వలారా. నేనెళ్ళిపోతున్నా, నా మాట దొరకపోదు.
నేనల్లగాన రాను తాళంత బలగానిగా నేను కలుసుకున్న రాను అయ్యొక్క కొడుకునేమో తానొక్క కోడంలో బిడ్డలు అల్లుల్లో మనవలు మనవరాలు లచ్చవ్వరాలు చేసి ఏదేది మీ తల్లి ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఎడరాలి ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివశివనన్నాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి శివలోక వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి అయ్యో అరహారన్నాడు ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఆలోక వెళ్ళింది ఎన్ని ఎలాలి కుంకుమలాలి ఓ బిడ్డలాలా నేను తల్లిని ఓ తన్న బిడ్డో నా కొడుకులారా నా వాగి తీరుతంది మిమ్మల గన్నగని మీ రాతగన లేదు కొడుక నా ప్రాణం పోంగా మీరాది కచ్చిర్రు కొడుక నన్ను అది ఎత్తరా మీరు అన్నం తినంగా కొడుకులారా మా తల్లి బుక్కని బుక్క బందుకు పెడితే నేను పిల్లినై వచ్చి మీ చేతి పిరికడన్నం తినిపోత కొడుకులారా మరి లచ్చవ్వ ప్రాణం పోవంగా బలిగాన్ని పిలిచి పైలవని చెప్పి పైలోక వెళ్ళిపోయరా మరి ఆత్మగల్ల కన్న తల్లి లచ్చవ్వ ఏలోకి వెళ్ళిపోయింది చుక్కలాంటి చుక్కల్లో 1,000 చుక్కల్లో సూర్యుడు అయి నిరసన మరి గుళ్ళలాంటి గుళ్ళల్లో 1,00,000 గుళ్ళల్లో ఏ దేవతవై నెరిసినవా తల్లి పువ్వులాంటి పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ పూజ కందవేనవు తల్లి లచ్చవ్వ ఈ ఆటికి నీ రుణాల బంధం తీరిపోతుందా నీ పేరు మార్చిపోతున్నదా అని కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మరి అటువంటి ఒక్క రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి కిష్టయ్యపల్లె గ్రామములో అంటే వెలిశాల కిష్టయ్యపల్లె గ్రామములో మరి మా తల్లి ఎందరో కనబడుతుండ్రు గాని మా తల్లి లచ్చవ్వ కనబడతలేదు మాకు దూరమైపోయనా మా నుండి దూరమైపోయిన మా తల్లి లచ్చవ్వ ఏ లోకాన ఉన్నా సక్కంగా సర్గంలో నిద్రపట్టనని మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు ఇక్కడ రప్పించి కథ చెప్పించిన దాతలకు ఎందుకు అంటే మరి అటువంటి రోజు మేము హన్మకొండ దగ్గర మరి మడికొండలో ప్రోగ్రాం చేసేది ఉండి ఈ రోజు మా ప్రోగ్రాం ఎందుకు అంటే వీళ్ళు ఇవాళ ప్రోగ్రాం అనగా నిన్న చెప్పారు కాబట్టి ఎందుకు అంటే అన్న సంపదన్న ద్వారా మాకు ఆటో పెట్టి మా డ్రైవర్ గా మమ్మల్ని తీసుకొస్తాడు కాబట్టి ఎందుకంటే ఎప్పటికైనా మాతోని కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి సంపదన్న ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఎందుకు అంటే వారం రోజుల క్రితం ముందు పట్టిన కథ ఆ కథకు అటువంటి మేము పోయేది ఉండే వాళ్లకు అన్న మా చుట్టాలదే కథ అని చెప్పి సంపదన్న దారి ఇక్కడ రావడం జరిగింది ఎందుకు అంటే ఈ కథ చెప్పించిన దాదాపు మరి వాళ్ళ అమ్మమ్మ కాబట్టి మా ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మమ్మ కాబట్టి మరి ఎందుకు అంటే తను అమ్మమ్మ శాంతి అటువంటి ఆత్మశాంతి ఉండన్నని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది కథ చెప్పడం జరిగింది మరి ఏ లోకన ఉన్న వాళ్ళ అమ్మమ్మ లచ్చవ్వ ఆగో సక్కంగా సర్గంలో నిలబట్టి కళ్ళ నీడల్ల కనబడి శివుని ప్రాదాల కడమర జ్యోతి వెలుగని హరి 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 శ్రీహరి రాఘవులే సీతారాముండ రఘురామచంద్రవేణి రామోజరా ఆగో గానాడు కన్న తండ్రి సురేంద్ర మహారాజు ఆ
బిడ్డని ఎత్తుకొని నా కొడుకు నా కోడలు కొట్టి తిట్టి ఇంట్లోకి వెళ్ళగొట్టినాక నా భార్య దూరం అయిపోయినాక ఆగు నా బిడ్డను నేను బాయిన వారేసుకుంటానా కన్న కడుపు తీపి గొప్పదో అంటారు. ఆగు నా బిడ్డే నాకు స్వర్వం, నా బిడ్డే నాకు ముఖ్యమా అని రావే నా బిడ్డ సంధ్యరాని అని అటువంటి ఆ బిడ్డను వడ్డవాబ కట్టుకొని తిరిగి వాడవాడ తిరిగి పాలోడు కచ్చి బిడ్డకు పోసి బిడ్డను సాది పెంచి పెద్ద ఎత్తాడు. అటువంటి ఒక్క మరి ఆంజనేయుని గుడికాడ ఆంజనేయుని గుడికాడ పట్టు చీరలు అడకచ్చి పొత్తులు వరిసి పొత్తుల్ల కన్న బిడ్డను వండేస్తాడు. అరరరర బిడ్డ సంధ్యవ్వ మనకుందామంటే ఇల్లు లేదు, తిన్నామంటే కంచం లేదు, పడుకుందామంటే మంచం లేదు, మనకి ఆంజనేయుని గుడే మనకు ఇల్లు అయిపోయింది బిడ్డ అని ఆ బిడ్డకు అటువంటి ఒక పాలడు కచ్చి పోతాడు. మాడు చెక్కలు కచ్చుకొని మాడు చెక్కలు తిని మంచిలు రాయి కళ్ళ కాల వెళ్ళ పోతాడు కన్న తండ్రి. ఆగో అట్ల కొన్ని రోజులు ఎప్పటికై గడుతున్నాయో ఇంతే ఆ బిడ్డ సంధ్యరాని ఆగో 3 5 బిడ్డ ఆటకోయిల బిడ్డ పెరిగింది. రావే నా బిడ్డ సంధ్యరాని అని ఆ బిడ్డను తీసుకొని ఊరు బయట ఉన్నాయి మాలింగమ్మ స్వామి గుల్ల బాగు బల్లల్ల వడగొట్టేస్తారా అని ఆ బిడ్డను తీసుకుపోయి ధర్మ స్కూల్ బల్లల్ల వడగొడితే పంతులు చెప్పిన మాట పాటించి ఉంటుంది బిడ్డ సంధ్యవ్వ, గురువు చెప్పిన మాట గుర్తించి ఉంటున్నది. ఆగో అన్ని విద్యలల్లో విలువిద్రాలై తంది ఆ బిడ్డ సంధ్యరాని పెరిగి పెద్ద పెరుగుతున్నది. ఆగో అంతో ఇంతో ఇంతో అంతో 5 అటువంటి ఒక 5 7 12 ఏళ్ల బిడ్డ పెరిగింది. 12 ఏళ్ల బిడ్డ పెరిగిన నాడు ఆగో అటువంటి ఆ బిడ్డ మనసులో ఏమనుకుంటుంది, అరెరెరెరెరెరెరే కడుపులో పుట్టిన బిడ్డల పేర్లు పెట్టి పిలుచుకుంటాండ్రు తల్లిదండ్రులు. నా తండ్రి ఒక్కడే కనబడతాండు కానీ నా తల్లి ఎవలో, నన్ను కన్న తల్లి నాకు లేదా, నా తండ్రి కొన్నోడు అటువంటి మరి నా తండ్రికి భార్య లేదా, నాకు నా తల్లి లేకపోయేనా, ఎన్నడు అడిగిన మాట ఇవ్వాల నా తండ్రిని అడుగుతా నా తల్లెడి వేయిందా అని ఆ బిడ్డ సంధ్యరాని 12 ఏళ్ల పిల్ల సంగడి పుస్తకాల సంకల పెట్టుకొని మరి ఇంటి తొవ్వలు పట్టేరు, మరి ఇంటి తొవ్వలు పట్టేరు పుడుకున్న పెట్టి ఉన్నది. ధర్మాయి స్కూలు బల్లల్ల గురువు దక్షిణ తీసుకొని సందడి పుస్తకాల సంకల పెట్టుకొని ఆ బిడ్డ సంధ్యరాని ఇంటికి పోదామని తన దగ్గరికి వచ్చింది. ఆంజనేయుడు గుడి అంటే ఆ గుడి మా కింద అయిపోయింది. గుడి దగ్గరికి వచ్చింది ఆ బిడ్డ సంధ్యవ్వ. నీతోటి ఎన్నడు చెప్పని మాట వల్ల ఎప్పుతులు నాయన నీ మనసు బాధపడద్దు బాబు, నువ్వు ఒక్కడవే కనబడదన్నవు నాయనో, నీకు నీ భార్య లేదా, నాకు నా తల్లి లేదా, నన్ను కన్న తల్లెడి వేయింది, మనకు చూడని చుట్టాలు లేరు, పాడిన బంధువులు లేరు, వెనక ముందు ఎక్కడెవరు లేరా బాబు, నన్ను కన్నా నా తల్లి ఓ నాయన, నా తల్లెడు పోయింది ఓ నాయన, నా తల్లి దాడ చెప్పరాదేమో నాయనో, రాజమ్ము అడిగినావా నా బిడ్డ, దేశము అడిగినావా నా బిడ్డ, చెప్పుతున్న ఒక్క మాట నా బిడ్డ, బిడ్డ చెవులందు బిడ్డ సంజరాన్ని నేను 12 ఏళ్ల బిడ్డ వైరవా బిడ్డు నీకు అవ్వాలి కట్టినా బిడ్డ అడిగినావా నా బిడ్డ ఓ బిడ్డ సంజ 12 ఏళ్ల బిడ్డ అయినాక
నీకు అమ్మాయి కలుగుతానా బిడ్డ ఎందుకంటే నీ తల్లి నా బిడ్డ ఊరికి పోయే బటిక ఊరికి నడిచే పళ్ళ బిడ్డ పల్లెవే నా బటిక పల్లెవే నడిచే పళ్ళ ఊరి పోయే బటిక మీ అమ్మ అక్కడ కత్తదాని ఇక మీ అమ్మ ఉన్నవాని నా బిడ్డ తోడిగా పోనా నా బిడ్డ కడకుండా కన్న తల్లి నా బిడ్డ నీ కళ్ళలేదు నా బిడ్డ గుండెలకు బెల్లు రాబు బెలవన్నాడు కార్యాలయం తండ్రి మాట చెవున పెట్టే సంధ్యవా గుండెలకు బెల్లు అనే ఓ నానా తల్లి జాడయ్యప్పు బాబు అంటే నా తల్లి చచ్చిపోతే అన్న వదిలే కొట్టి తెల్ల కొడితే నన్ను ఎత్తుకొచ్చి ఆంజనేయుని గుడిలోన పెంచి పెద్ద ఎత్తన్న సాదుకుంటాను నన్నవు బాబు నేను చిన్న పిల్లనాడు ఈ పోరిని ఎవరు ఆధార ఎవరు వెంచన్నా అని ఏదో నన్ను కొట్టి తిట్టి ఎల్లగొట్టవచ్చు గారు నాయన్నా కానీ ఇంతే 12 ఏళ్ల పిల్లలు నీ ఎత్తు బిడ్డలు చేసుకున్నావు బాబు నానా ఎంత దూరమైన ఎవరోళ్ళు వాళ్ళకైతారు నానా ఎన్ని రోజులకు 4 బజాటోని కాంతారం ఎక్కువ దుబ్బతో తురుమలగా తులసెట్టు కాదు బొక్కగా ఇంకే కుక్క పులినాడు కాదు కుక్కను తీసుకొచ్చి పల్లాకిల కూర్చుండే పెడతా దిక్కులు చూసుకుంటా పోను మరుగుతుంది కింద ఉండే బొక్కల కనుకలు ఆడుతుంది కానీ దానికి పల్లాకిల కూర్చుండే రీతే వెనుక తండ్రి తీసుకొచ్చి పల్లాకిల కూర్చుండే పెడతాది కింద కింకిర్ల కెనుకలు ఆడుతుంది కానీ పల్లాకిల కూర్చుండే రీతి దానికి ఏమన్నా చేస్తారా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనా మగు తల్లి దూరమైనా నా తల్లి లేకున్నా నన్ను తల్లి వై సాదుకున్నావు తండ్రి వై సాదుకున్నావు బాబు నా అన్న ఎల్లగొట్టినా నా వదిన నిట్టి ఇళ్ళకెళ్ళెళ్ళగొట్టినా నువ్వు నన్ను మనసు ఉండకుండా ఆంజనేయుని గుళ్ళల్లా ఇళ్ళ పొంట పాలలు కచ్చి పాలు పోసి పాశవన్న వదిన పెట్టి నువ్వు నన్ను దాదుకున్నావు బాబు నువ్వు మాడి చెక్కలు తిని మధ్యలు దాగి కాలు వెళ్ళబోసి నన్ను 12 ఏళ్ల పిల్లలు చేసినావు బాబు ఓ నాయన్నో 90 ఆమడవైనా తోడు దొరకబోదు బాబు 80 ఆమడవైనా ఎంతగానే రాదు ఎన్ని రోజులకున్నా ఎంత యాపగా అంత చేదున్నా కొట్టకు ఎవరి రక్తం వాళ్ళకు అంటారు బాబు మన ఇల్లు ఎక్కడో మన ఊరెక్కడో ఓ నాయన్నా అగో మన అన్న సత్యశీల రాజు ఎక్కడున్నాడో వదిన ఎక్కడున్నదో మన ఇంటికి పోతే చిన్ననాడు చిన్నగాని నా ఎత్తు చెల్లొచ్చిందని మనం ఇప్పుడు ఇంటికి పోతే నన్ను దగ్గరికి తీస్తారయ్యా ఓ నాయనా అయ్యో పోదావు రావే తండ్రి ఓ నాయనా పోదావు రావే బాబు అని ఆ బిడ్డ సంజరాని వల తేరుతున్నదే అవ్వా నేను మాత్రం అన్నను చూడాలి ఇది మాత్రం చూడాలి అన్నయ్య అందరూ తెలుసుకోవాలి నువ్వు మాత్రం అన్నదాలు అడిగిన బిడ్డ పాపకారు వాడు కాదే నా బిడ్డ కోసకారు వాడు కాదే నా బిడ్డ నీ అంత దత్తు జీలగాడు బిడ్డ వాడు పాపకారోడు వాడు విద్య వాడి కడప
చూసే కళ్ళ చూపులు నాదా ఇచ్చిన దేవుడు పెట్టుకుంటా ఓరు బిడ్డ వద్దు కన్న బిడ్డ నా బిడ్డ వానికి నువ్వు ఓకే నా బిడ్డ అయ్యో బాపు ఎన్ని రోజులకున్న నీ కొడుకు నీకు నీ కోడలు నీకు నాన్న నాకు 90 ఆమడ వేన తోడ దొరకదు 80 ఆమడ వేన ఎన్నిగాన రాదు బాపు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ పోరితో మాకేం కండవు ఎవరు దాదాలు ఎవరు స్నానం పోయాలో మాకేమారడం అని కొట్టి తిట్టి ఎల్లగొట్టవచ్చు కానీ ఇంతే పెళ్లిడు పిల్లని చేసినావు నీ ఎత్తు బిడ్డని చేసుకున్నావు బాపు మన ఇంటికి మనం పోతే నా ఎత్తు నా చెల్లొచ్చిందని నా అన్న దగ్గర తీసుకుంటాడు నేను వదినను చూస్తా వదిన కూడా సంబరపడతాడు నేను వదినను చూస్తా వదినంటే నాకు తల్లితోడు సమానం మన ఇంటికి మనం పోదాము బాపు అంటే తండ్రి అంటాడు బిడ్డ నేను వానాడే కాలేజీ తన్నిండ్రు నన్ను కూడా తన్నిర్రు చెయ్యెత్తి కొట్టిరు నన్ను వనరా అని మాటలు అన్నారు నేను వాళ్ళ ముఖం చూడ బిడ్డ ఆడికి వేనాక నువ్వు ఆనాడంటే చిన్నపిల్లవు గాని ఇప్పుడు ఇంతే బుద్ధి జ్ఞానం వచ్చింది మన ఇద్దరు ఆడికి పోతే అన్నాను నువ్వు దగ్గర పోతే నువ్వు ఇవ్వతివి అనేది అన్న మాట అంటే మనసుకి కట్టిన బిడ్డ నీ మనసు బాధపడుతుంది అద్దమ్మా అంటాను ఏ మాట అన్న మంచిదే బాపు నేను అన్నను చూస్తా వదినను చూస్తా బాపు అని ఆ కన్న తండ్రి రాయట వండుకున్నాను లక్కోలు గరగదీసి కన్న తండ్రిని తీసుకొని ఆ తండ్రి బిడ్డలు మాత్రం అనగా అటువంటి సురేంద్రగిరి నగరం వస్తారు సురేంద్రగిరి నగరం వచ్చే వరకు ఆ తండ్రి భయపడతాడు మరి బంగుల గంత దూరం ఈ బంగుల గంత దూరం ఉన్నదనంగా ఆ తండ్రి గదగద వగుతాడు మళ్ళీ కొడుకు కోడలు చూస్తే నన్ను కొట్టునో తిట్టునో ఏమంటారు కానీ బిడ్డ నువ్వెంతైనా ఆడవిల్లవు అద్దారంగా పోదాం రమ్మని తీసుకొచ్చినావు అన్నా అని పిలుచుకుంటా గదే ఇల్లు బిడ్డ ఇంట్లోకి ఓ నా చెల్లొచ్చిందని దగ్గర తీసుకుంటున్నావు ఏమీ లేదు నీ వెనుక నేను అత్త బిడ్డ ఎవరివే నువ్వు ఎందుకు వచ్చినావని అన్న ఇచ్చుమాట తిట్టుమాట అంటే కొట్టతంది కత్తనో తిట్టతంది కత్తనో ఉరికి వచ్చిన సంకలు ఏరు నా బిడ్డు అని ఆ తండ్రి మాత్రం అనగానే కొడుకు కోడలకు భయపడి ఆ అటువంటి గేటు కాడ ఆ గోడ సాటుకు నిలబడ్డాడు బిడ్డని ఇట్లకు ఓమ్మన్నాడే నావు అన్నా అని పిలుచుకుంటా ఇంతకత్తా అయ్యో అన్నా అని పిలుచుకుంటా ఇంతకత్తా అయ్యో నాన్న సత్యశీల రాజు కుర్చీ పైన కూర్చుండి వజ్రుల వైరం పట్టి చేతుల పట్టుకోని రాజేరు తల్లి బలపాల తిరిగింది అన్నా సత్యశీల రాజా అన్నా నీ చెల్ల నచ్చిన అన్నా ఎవరివే నాకు చెల్లంటే ఎవరు నాకు చెల్లెవతి మరి తండ్రి పేరు ఏం పేరు చెల్లె అన్నా సత్యశీల రాజా నేను అన్నా నన్ను పిలుచుకుంటా యువతివే అంటాను యువతివే అన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చింది అన్నా నేను నీ చెల్లెను కాదా అన్నా సత్యశీల రాజా నీ చెల్లెను కాదా అన్నా అంటే నువ్వు నా చెల్లెవంటాను నాకు చెల్లె ఎక్కడదే నువ్వు నా చెల్లెవైతే మన తల్లి పేరు ఏం పేరు తండ్రి పేరు ఏం పేరు అంటాను పేరు చెప్పే అన్నా మన తల్లి సుశీల రాణి కాదా మన తండ్రి సురేంద్ర మహారాజు కాదా అన్నా పేరు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో కాదు మా చెల్లె కానీ చెల్లె ఇన్ని రోజులు నాకు కళ్ళకి కనిపించలే ఎందుకంటే నువ్వు ఎండల వాడు వస్తాను చెల్లె ఇట్లా కూర్చో నీ ఇంట్లో పోయి వైనతోడు ఒక మాట చెప్పొస్తా చెల్లె నా చెల్లె ఆడిబిడ్డ వచ్చిందని నీ వైనతోడు మాట చెప్తా చెల్లె అన్నా
ఇక్కడ కూర్చోమని అన్న సరే నేను వదలను చూడలే అన్న వదలను తొందరగా ఇటు రమ్మను నేను వదలను చూస్తా అన్న అంతే సరే నువ్వు ఇక్కడ కూర్చోమని నాకు కుర్చీ మాత్రం సెల్లకేసాడు భవనాల వేడిగా తిండు Vamos a ver,